పాదములు వేళ్ళు ఏర్పడతాయట. ఇదే విధంగా 7వ నెల యందు ఈ విధంగా ఏర్పడ్డ దేహములోనికి జీవుడు ప్రవేశిస్తారట. అప్పుడు వరకు తల్లిదండ్రులు కర్తవ్యం ముగిసినట్లే. రక్తమాంసములు పంచినటువంటి తల్లిదండ్రుల బాధ్యత నెరవేరినట్టే. తర్వాత ఆ పరమాత్ముడు నడిపిస్తాడట. 7వ నెలలో జీవుడిని ప్రవేశపెడతాడట ఆ పరమాత్ముడు. అప్పుడు నాది మొదలుకొని బ్రహ్మరంధ్రము వరకు వెనక భాగమునందు చిన్న చిన్న రంధ్రముల గల ఒక నాడి ఉంటుందట. అప్పుడు ఆ తల్లి గర్భములోని జఠరానికి బాధ లేకుండా శృతి 7 పేరుగా ఒక పొడుగు పిండమును చుట్టుకుని ఉంటుందట. ఇక 8-9 నెలలందు పూర్వజ్ఞానము కలిగి మలమూత్ర సహితమైన మాతృగర్భమునందు నిలిచి భూమిపై పడే వరకు తనలో తాను ఈ విధంగా దుఃఖించుకుంటాడట జీవుడు. అయ్యో నేనింత మూర్ఖుడిని, పూర్వజన్మాంతరమందు ఏ కొంచెమైనా పుణ్యము సంపాదించకుండా పోయానే అని ప్రపంచానుభవం కలిగి ఉండి కూడా నన్ను ఎవడేమన్నాడు అంటారన్న అహంకారంతో సత్కర్మములు చేయలేకపోయానే. నా స్వార్థం కోసం పరులను వంచే కార్యక్రమంలో కర్మములు మాత్రమే చేశాను కానీ నిష్కామ కర్మములు ఆచరించకపోగా పెద్దలు చెప్పినా కూడా వినక నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి పూజ్యులను నిందించి సద్బుద్ధులను గురించి ఆలోచించలేకపోయానే. అజ్ఞానం చేత నిషిద్ధ దినములందు కూడా పగలయని దర్శించకుండా నా భార్యతో సంగమించి రతి సుఖములు పొందానే. పరస్త్రీలను మోహించి బలవంతంగా వారిని తెరిచానే. ఇంకా బుద్ధి తక్కువ అనేక పాపములు చేసి ఉన్నాను కదా. అంతేనా, తల్లిదండ్రులను గురువులను పెద్దలను అనేక విధములుగా దూషించి నీవు అని ఏకవచనము చేసి ఈ శరీరము నశించిపోయేదే అని తెలిసి కూడా అబద్ధపు సాక్ష్యములు చెప్పి ధనాన్ని అర్జించి ఆ ధనాన్ని భార్య బిడ్డలకు ఇచ్చి వారిచే అవమానించబడి దుఃఖించాను, నశించాను. మళ్ళీ వేరొక జన్మ ఎత్తడానికి ఈ మాతృగర్భమందు ప్రవేశించి 275 రోజులు పైచిలకు మలమూత్ర సహితమైనటువంటి ఉమ్మనూరును మింగి కక్కి రోజులను అనుభవిస్తూ జ్ఞానం కలిగి సద్గురు యొక్క పాదపద్మమును ఆశ్రయించి శాంత్యయోగ భక్తి మార్గముల ద్వారా ఇక నేను జ్ఞానం కలిగి ఆ పరమాత్మను ధ్యానిస్తానని మాతృగర్భంలో ఉన్నటువంటి జీవుడు పరి విధములుగా ప్రతిజ్ఞ చేస్తూ ఆ పరమాత్ముని ధ్యానిస్తూ ఉంటాడట. మలమూత్ర దుర్గంధభరితమైన ఈ నరకభూమి నుండి బయటపడిన పిమ్మట బాహ్యమందు అంతరమందు శుభులు నిలుపున పూజలు చేస్తాను. ఇక ముందెప్పుడు పరమాత్ముని మరవలదాకా మరవను. ఇక నేను ఈ మూత్రభావం నుండి ఎప్పుడు బయటపడుతున్నావు కదా అని జీవుడు విచారిస్తూ ఉంటాడట. అంతా విష్ణుమాయ కప్పి పిండము అదో ముఖం అవుతుంది. అనంతరం గర్భము కాల్చినటువంటి తల్లికి పురుటినప్పుడు బాధ కలిగిస్తూ తల్లి యొక్క అపాన వాయువు ప్రసారము చేతను పిండము నుండే ప్రాణవాయువు ప్రసారము చేతను బయటకు నెట్టబడి భూమిపై పడుతుందట ఆ పిండము. అప్పుడు అసలు ఉన్న వారు అది మగ శిశువా ఆడ శిశువా అని పరిశీలిస్తారట. మగ శిశువు అయితే మంచిదని కొందరు, ఆడ శిశువు అయితే మంచిదేనని మరి కొందరు భావిస్తూ కలినీళ్లు చదువుతారట. అప్పటి వరకు ఆ దేవుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని పూర్తిగా మర్చిపోయి క్యారుమని ఏడుస్తూ అప్పటి నుంచి ఆ దేవుడు శిశువు బాలుడు బాలిక అనే పేరు మీద పిలువబడతారట. ఇక జీవుడు చతుర్దశి లక్షణము
ఆ తల్లి వీరపాపమాంబ గారికి జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు 11 సంవత్సరముల వయసులో ఈ విధంగా వివరించి ఉన్నారు. భక్తులైన వారందరికీ విన్నపం శ్రద్ధగా ఆలోచించడం వల్ల గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు. వీరపాపమాంబ గారికి పిండోత్పత్తి క్రమమును వివరించినటువంటి జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు జీవుడు చతుర్దశ లక్షణముల గురించి ఈ విధంగా బోధించి ఉన్నారు. చతుర్దశ లక్షణములు అనగా సకల జీవరాశికి కలవు ఈ చతుర్దశ లక్షణములు. చతుర్దశ లక్షణములు అంటే ఏవో అనుకోవచ్చు, పెద్దగా ఆలకించండి. చతుర్దశ లక్షణములుగా బాల్యము, కౌమార దశ, యవ్వన దశ, వృద్ధాప్యం. ఇది మానవులతో కలిపి సకల జీవరాశులకు ఇంటి చతుర్దశ లక్షణములు వర్తిస్తాయి. బాల్యము లేనిదే ఏ జీవరాశి లేదు, యవ్వనం లేనిదే ఏ జీవరాశి లేదు, వృద్ధాప్యం లేనిదే ఏ జీవరాశి లేదు. ఇదే జీవుడు చతుర్దశ లక్షణములను. ఇంటి లక్షణములు ఏ విధంగా ఉంటాయో స్వామి వారు తన పెంపుడు కలిగినటువంటి వీరబాబుమాంబ వారికి చక్కగా జ్ఞానబోధ చేశారు స్వామివారు. జ్ఞానం అనేది నవకోశమైన లేక పురుటి మంచంలో తన మలమూత్రములు తానే దొల్లుతూ కదలలేక వాటిపై ముసిరే ఈగలను దోమలను తోడుకునే శక్తి లేక విపరీతంగా దుఃఖిస్తాడు. మాతృగర్భము నుండే దోషములన్నిటినీ దాటుకొని బయటపడినప్పటికీ కేసరులు, పోరులు, సందులు తదితర రోగములు చుట్టూ ముట్టి ముట్టు దోషములను అనుభవిస్తూ వాటిని నివారణ నిమిత్తం తల్లిదండ్రులు ఇచ్చే ఔషధాలను మింగలేక దుఃఖిస్తా ఉంటాడు ఆ జీవుడు. అంతేనా, ప్రతి నెలలో బాధారిష్టము చేత బాధపడుతూ అనేక గ్రహబాధలను అనుభవిస్తూ ఎట్టికేలకు భగవంతుని అనుగ్రహం చేత 4-5 సంవత్సరములు గడుపుతారట. అనంతరం 5వ సంవత్సరంలో అక్షరాభ్యాసం చేయబడి ఉపాధ్యాయులు చెప్పినటువంటి చదువులు చదవలేక దెబ్బలు తింటూ బాధపడుతూ ఉంటారట అనేక వ్యామోహాలతో. వ్యామోహాలు అనగా బాలుడికి ఏమి వ్యామోహాలు ఉంటాయి? నా పెన్ను, నా పుస్తకం, నా పలక, నా స్కూలు, నా బ్యాగు, నా ఇల్లు అటువంటి వ్యామోహములతో కొట్టుమిట్టాడుతూ బాల్యం గడుపుతారట. ఈ విధంగా 4-5 సంవత్సరంలో కాలం గడుపుతాడు బాలుడు. అనంతరం 5వ సంవత్సరంలో అక్షరాభ్యాసం చేయబడి ఉపాధ్యాయులు చెప్పినటువంటి చదువులు చదవలేక దెబ్బలు తింటూ బాధపడుతూ ఉంటాడు. ఈ విధంగా 18 సంవత్సరములు గడవగానే తల్లిదండ్రులు ఒక కన్యను చూసి వివాహం చేస్తారు. అప్పుడు యవ్వనమదంతో యుక్తాయుక్త విచక్షణ వహించి సమయ సందర్భమును పాటించకుండా తన భార్యను సంగమించి సంతానాన్ని పొంది వారి పోషణార్థం తిరిగి మరలా ఒక ధనవంతుడి దగ్గర సేవకుడు అవుతాడనమాట. పిల్లలను పెంచి పెద్ద చేసి వారికి పెళ్లిళ్ళు, పేరంటాళ్ళు తదితర కార్యక్రమాలను జరిపి శుభకార్యములను జరిపి తన కుటుంబ సంరక్షణ తన సంపాదనతోటి నడుస్తుందన్నటువంటి భావంతో గర్వంతో బలహీనులను, అమాయకులను బాధించి మరింత ధనాన్ని సంపాదించి సంపాదనే ముఖ్యమన్న భావంతో జీవుడు కాలాన్ని గడుపుతూ కలైన పరమాత్ముని తలచుడట. ఇంకా జీవుడు చివరి దశలో వృద్ధాప్యం వచ్చి కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు తదితర అవయములు పనిచేయని స్థితిలో ముందుగా బ్రహ్మాండంగా మునిగిపోతుందట. ఎముకలు, కీళ్ళు అరిగిపోతాయట. ఇక లేవలేని దుస్థితిలో తన భార్యని పిలిచి తనని పైకి లేపమని అర్థిస్తాడట. అప్పటి వరకు అతని భార్య సంపాదనకు పట్టం కట్టినటువంటి అతని భార్య అతనిని ఏమాత్రం కనికరించకపోగా
సహాయపడకపోగా చేదరించుకుంటూ సిక్కరించుకుంటూ ఉన్నట. అంతలో కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవుళ్ళు, మనవరాళ్ళు వచ్చి అనేక ఆంక్షలు విధిస్తూ దుర్వాసన అంటూ అసహించుకుంటూ ముక్కు మూసుకొని గోల పడుండమని గద్దిస్తారట ఆ జీవుడిని. అప్పుడు ఆ జీవుడు, అయ్యో నేను నా వారు అనుకుని వీళ్ళందరినీ అనేక విధములా సంరక్షించి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి అనేక విధములా రక్షించి ఇల్లు వాకిళ్ళు సిరి సంపదలు సంపాదించి ఇచ్చాను. అమాయకులు నోళ్లు కొట్టి అర్జించినదల్లా వీళ్ళకి కట్టబెట్టాను. ఇన్ని విధాలుగా వీళ్ళని నేను వృద్ధి చేశాను. కానీ నా సొమ్ముని, నా పంచాంగ బట్టిల నేను ఇవాళ నన్ను స్వీకరించి స్వీకరించుకుంటున్నారు. నాకు ఆసరా ఇవ్వడానికి ఇంత గింజిపోయడానికి స్వీకరించుకుంటున్నారు. నేను చేసిన ఉపకారానికి నా భార్య బిడ్డలు నాకు చేస్తున్నటువంటి ప్రతి ఉపకారం ఇదేనా అని తెలిసి గుర్తించిన కూలి తెచ్చుకున్నానే అని ఒకసారైనా ఒక క్షణమైనా భగవంతుని తలుచుకోకుండా వ్యర్థ జీవితాన్ని గడిపి హీన స్థితిని కోరి తెచ్చుకున్నానే. ఈ స్థితిలో నాకు సుఖమాన్ని ఇచ్చి రక్షించే వారు ఎవరన్నా ఉన్నారా అని వాపోతూ జీవుడు ఆ మంచంలోనే, వృద్ధుడు ఆ మంచంలోనే శరీరంపై గల వ్యామోహంతో దుఃఖాన్ని కోరి తెచ్చుకొని అంత్యదశలో ఉండగా రావలసిన సమయానికి ముఖ్య అతిథులు వస్తారట. ముఖ్య అతిథులు ఎవరనగా యమకింకరులు. యమకింకరులు వచ్చి యమపాశములు విసిరి ప్రాణములను గట్టిగా బంధించి దేహంలో నుంచి ప్రాణిని బయటికి లాగి ముళ్ళు, రాళ్ళు, రప్పలు, సూమి, ఇతరులు తదితర కఠిన మార్గములు గుండా ప్రాణిని లాక్కుపోతూ ఉంటే ఆ బాధను భరించలేక, కష్టాలను తట్టుకోలేక భయంతో వణికిపోతూ అయ్యో దేహం శాశ్వతమని నమ్మి మోసపోయాలి అని దుఃఖిస్తుండగా యమభటుడు ఆ జీవుడికి నరకాన్ని ఎంచుకుపోయి యముడిచే ఆజ్ఞలు పొంది ఆ జీవుడికి మరిన్ని బాధలు వారవారమైనటువంటి నరకమందు ప్రవేశిస్తారట. ఆ నరకముడు జీవుడు అనేక బాధలు అనుభవిస్తూ అలిగానంతటి దుఃఖాన్ని కోరి తెచ్చుకుంటాడట. కర్మబంధాన్ని వదలలేని జీవుడు ఇలాగే మరలా పుట్టి మరలా గిట్టి ప్రతి జన్మమందు ఈ జీవుడు చతుర్దశ లక్షణములను అనుభవిస్తూ దుఃఖిస్తూ ఉంటారని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముడు వారు తన ప్రకృత లేనటువంటి వీరపాపమాంబ గారికి వివరించి ఉన్నారు. ఈ విధంగా జీవుడు చతుర్దశ లక్షణములను వీరపాపమాంబ గారికి బోధించి, అమ్మా విన్నాము కదా, పంచభూతాత్మికమైనటువంటి దేహము పైన ఆశ చేత జీవుడు ఎన్ని బాధలు అనుభవిస్తూ దుఃఖిస్తూ ఎన్నెన్ని జన్మలు ఎదుగుతున్నాయో అర్థమైంది కదా. ఇంటి దేహ సంబంధమైనటువంటి అశాశ్వతమైన మానవ సంబంధములపై ఆశలు తెంచుకోమని బ్రహ్మానందాన్ని అందించే సచిదానంద స్వరూపుడకు సర్వేశ్వరుడిని సర్వకాల సర్వ వ్యవస్థలు ఎందు మనసును నిలిపి ధ్యానించమని, అదే కర్మబంధమును కైవల్యమునికి ఏకైక మార్గమని బోధించి ఉన్నారు. ఈ ప్రబోధముతోటి ఆ వీరపాపమాంబ గారికి అప్పటి వరకు తన కుమారుడని భావించిన తను, నాయన అప్పటి వరకు నేను నా కుమారుడనే భ్రమలోనే ఉన్నాను, నేటితో నాకు అవగతమైంది తండ్రి, నీవు నా కుమారుడే కాదు నేటి నుంచి జగద్గురుదేవుడై వర్ధిల్లమని ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆశీర్వదించినటువంటి వీరపాపమాంబ గారి ఆశీర్వాద పరముగా నేటి వరకు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వర్ధిల్లుతున్నారు స్వాముల వారు. ఇదే విధంగా జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మానవుని జీవితం ఒక భూద్భుతము వంటిది, అనగా నీటిపై తెలియాడే బుడగ వంటిది. ఆ నీటి బుడగకు 100 సంవత్సరముల ఆయుస్సు, 100 సంవత్సరముల ఆయుస్సు, అర్ధాయుస్సు 50 సంవత్సరములు నిద్ర ద్వారా చెల్లిపోతుంది.
మిగిలిన 50 సంవత్సరముల ఆయుస్సు బాల్యమునందు 15 సంవత్సరములు పోగా, యవనమందు 15 సంవత్సరములు పోగా మిగిలినది ఏ కొంతైన సమయాన్నైనా పరమాత్ముడిపై మనసు నిలబెట్టమని పదే పదే వివరించి ఉన్నారు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు.